నన్ను చాలామంది అడిగిన క్వెషన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏందంటే ఇంట్లో ఒకటి, 2 కుట్టుకోవచ్చు కదా! షాప్‌కి ఎందుకు వెళ్తున్నావు అని మిషన్ కాడ వచ్చిన కస్టమర్‌లందరూ అనేదన్నమాట. ఈ ఇంట్లో కుడితే వస్తాయి. 1, 2 కుట్టినా వస్తాయి. కానీ అయి ఎప్పటికో వస్తాయి. ఇల్లు ఎళ్ళడం కష్టమైద్ది. కానీ షాప్‌లోకెళ్తే మనం డైలీ చేస్తూ ఉంటే వస్తాయి కదా! దేనికో దానికి వస్తాయి కూరగాయలకి. ఇంట్లో ఖర్చులకి ఎళ్తది. ఫైనాన్స్‌లు ఉంటాయి, పోతాయి అన్నట్టు వెళ్తామన్నమాట. ఇంట్లో ఈ సీజన్ అనేది ఉంటది. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు, పండగలు వస్తేనే సీజన్. పెళ్లి పండగ రాకపోతే అన్ సీజన్ అన్నట్టు. వాళ్ళు కుట్టించుకోరు. మనకి డబ్బులు అవసరం ఉంటది. కానీ మనం ఎక్కడ పోయి అడగలుగుతాం అట్లా అన్నట్టు. రేపు పెళ్లి అనంగానే బట్టలు పట్టుకొని వస్తారు. రేపు పెళ్ళికి ఎట్లయినా కావాలంటారు. మనం ఇంగ మనం కూడా అవసరమే కదా! దేనికో దానికి వస్తాయి. మనం కట్టడానికి వస్తాయి. మన ఇల్లు ఎళ్ళటానికి వస్తాయి అన్నట్టుగా మనం కుట్టుకుంటాం. కానీ వాళ్ళేం చేస్తారు? ఇప్పుడు అర్జెంట్ కుట్టాలా. కుట్టకపోతే ఈ రేపు పండగకి అందియకపోతే బాగోదంటారు. తీరా కుట్టిన టయానికి ఆ బట్టలు తీసుకొని పోతారు. మళ్ళీ డబ్బులంటే పెళ్లి అయిపోయినాక ఇస్తాం. ఊరు పోయి వచ్చాక ఇస్తాం. అని చెప్పుకుంటూ పోతారు. ఇప్పుడు నైటు పగలు అన్నట్టుగా రెయిన్ బగలు కష్టపడ్డ సుఖం ఏది? డబ్బులేయి. వాళ్ళ అవసరానికి కుట్టించుకొని మళ్ళీ వాళ్ళు పోయి పెళ్లి చూసుకొని పండగ పోయి చూసుకొని వచ్చినాక అప్పుడు ఇస్తే ఇల్లు ఎలా ఎల్లుద్ది. అందుకే షాప్‌కి అనేది వెళ్తారన్నట్టుగా. ఇంట్లో కుడితే ఎళ్ళదు. ఈ ఇంట్లో కుడితే ఎలా మనం ఇది కుడితేనే మనకు ఎల్లుద్ది కాబట్టి మనం ఎలా కష్టపడాలా, ఎట్లా వస్తే రూపాయి వస్తదని కష్టపడాలి. వాళ్ళకెందుకు తెలియటం లేదు? అయ్యే డబ్బులు మరి ఆమెకి ఎట్లా వస్తది? అదే పని చేసి బతుకుతుంది కదా! మరి ఇస్తామన్న సోయిందా? మళ్ళీ వీళ్ళ కరువు పుట్టించి నేను ఇంకొక కాడ డబ్బుల కోసం పోవాలి. ఇల్లు తిరగాల. ఆ పని తిరగాల. ఎట్లని తిరగాలి? మీరే చెప్పండి.